వెంటనే ఇటుక బట్టిని వెంటనే ముదిగుంట గ్రామ ప్రజలను కాపాడాలి. ఇటుక బట్టిని వెంటనే ఇటుక బట్టిని వెంటనే. ఈరోజు ముదిగుంట గ్రామంలో మరి ఇటుక బట్టి పెట్టి ముదిగుంట గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఇటుక బట్టి యజమాని దాన్ని మూసివేయాలని చెప్పి ఇవాళ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీయడం జరిగింది. మరి ఏదైతే గతంలో కూడా ఆ ఇటుక బట్టి ద్వారా వచ్చేటువంటి కాలుష్యంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎంతో హాస్పిటల్లో చేరి కొంతమంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి చిన్నపిల్లలు పెద్దలు అందరూ శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడి మరి ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరాన ఉండాల్సినటువంటి ఇటుక బట్టి మరి ఊరి ఇళ్లలో ఇంటి మధ్యలలో పెట్టి మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం అనేది చాలా బాధాకరం. మరి గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముదిగుంట గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలిపితే వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు డిపిఓ గారు డిపిఓ గారికి రాయంగా డిపిఓ గారు ఇక్కడ వచ్చి కూడా చూడడం జరిగింది. మరి చూసి వారికి నోటీస్ ఇచ్చినా కానీ వాళ్ళు బంద్ చేయకుండా నైట్ ప్రాంతాల్లో 12 నుండి పొద్దున 6 గంటల వరకు నడిపిస్తూ మరి వాళ్ళు ప్రాణాలతోటి మా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి మరి వెంటనే దాన్ని శాశ్వతంగా మూసివేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మరి మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి యువత కొంతమంది పోయి మరి దీని మీద ఫిర్యాదు చేస్తే వాళ్ళకు ఫోన్లు చేసి నిన్ను అది చేస్తాం నిన్ను అక్రమ కేసులు పెడతామని చెప్పి బెదిరించి ఆ బెదిరింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా లేకుంటే మాత్రం మేము త్వరలో ఈ మండల్ కాదు జిల్లా మొత్తం పోయి డిపిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఇది త్వరలో దీన్ని మూసివేయకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మరి మేము కలెక్టరేట్ ముట్టడి కానీ డిపిఓ ఆఫీస్ కానీ ముట్టడి కానీ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆ ఇటుకల బట్టిని మూసివేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.